హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవి క్రియేటివ్ మీడియా. ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి 40 ఓటీటీస్ అనేది 99 రూపీస్కి ఎలా తీసుకోవాలి అండ్ అప్లికేషన్ ఏంది, అప్లికేషన్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది అండ్ ఈ అప్లికేషన్ అనేది వేటిల్లో సపోర్ట్ చేస్తుంది అవన్నీ మనం ఈ వీడియోలో చూద్దాం. అండ్ ముందుగా మనం వీడియోలోకి వెళ్ళే ముందు అసలు ఈ ఓటీటీస్లో ఇక్కడ ఈ ఓటీటీలో 40 ఓటీటీస్ అని చెప్పారు కదా, అసలు ఏమేమి ఓటీటీస్ ఉంటాయి అనేది మీకు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ సోనీ లివ్, ఆహా, జీ5 ఇలా డిఫరెంట్ ఓటీటీస్ డిఫరెంట్ లాంగ్వేజ్లో ఉంటాయి. అండ్ దీంట్లో యాడ్ ఆన్ బెనిఫిట్ వచ్చేసరికి 300 లైవ్ టీవీ ఛానల్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీరు ప్లాన్ చూస్తే 299 రూపీస్ అనేది ప్లాన్ ఉంది. బట్ మనం ఏంటంటే ఫస్ట్ మంత్కి 99 రూపీస్కి ఎలా తీసుకోవాలి అనేది ఈరోజు వీడియో. అండ్ క్లియర్గా నాకు వీడియో అనేది ఎక్కడ నేను చూడలేదు, సో అందుకనే మీకు క్లియర్గా ఈ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా ఉంటుందని చెప్పి ఈ వీడియో మీకు తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఈ అప్లికేషన్లో ఆల్మోస్ట్ మనకి తెలుగు సైడ్ నుంచి యూజ్ చేసే అప్లికేషన్స్ అంటే సోనీ లివ్, ఆహా తెలుగు అండ్ జీ5, సన్ నెక్స్ట్, ఈటీవీ విన్ అండ్ ఇలా అండ్ టీవీ ఛానల్స్ ఉన్నాయి. టీవీ ఛానల్స్లో ఇక్కడ ఏమేమి టీవీ ఛానల్స్ వస్తాయి అనేది కూడా మనం చూద్దాం. నెక్స్ట్ ముందుగా అసలు ఈ అప్లికేషన్ ఏంది అనేది మనం చూద్దాం. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ప్లే స్టోర్లో ఇక్కడ సెర్చ్ ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఓటీటీ ప్లే అని సెర్చ్ చేసిన తర్వాత ఇలా ఓటీటీ ప్లే అనే అప్లికేషన్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఓటీటీ ప్లే వాచ్ మూవీస్ అండ్ షోస్ అనే ఇలా నీకు సింబల్ అనేది వస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేస్తున్నాను కాబట్టి నాకు ఓపెన్ అనే ఆప్షన్ వచ్చింది. మీరు ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తుంటే ఇక్కడ అన్ఇన్స్టాల్ పక్కన ఓపెన్ ప్లేస్లో ఇన్స్టాల్ అని వస్తుంది. ఇక్కడ ఓపెన్ మీ అని క్లిక్ చేస్తున్నాను నేను. మీరైతే ఇన్స్టాల్ చేసి చూడాలి. వెయిట్ చేద్దాం. ఇంటర్ఫేస్ ఇక్కడ ఇలా ఓపెన్ చేయగల ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇలా మనకి డిఫరెంట్ మూవీస్ అనేది ఇక్కడ చూపిస్తూ ఉంటవి. బట్ మనం ఇంకా లాగిన్ చేయలేదు అండ్ సబ్స్క్రిప్షన్ తీసుకోలేదు. ఇక్కడ మనం ఫస్ట్ అనేది సబ్స్క్రైబ్ మేము క్లిక్ చేద్దాం. అసలు ప్లాన్స్ అనేది ప్రైజెస్ ఎంత ఉన్నవి ఏందనేది లాగిన్ ప్రొసీజర్ అనేది నెక్స్ట్ చూపిస్తాను నేను. ఇక్కడ చూద్దాం, మంత్లీ ప్లాన్స్ ఉన్నవి, క్వార్టర్లీ ప్లాన్స్ అండ్ ఇయర్లీ ప్లాన్స్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇయర్లీ ప్లాన్ చూద్దాం. పర్ ఇయర్కి ఇక్కడ చూడండి 2399 అనే ప్లాన్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో రీజనల్ వైజ్ ఇది వచ్చేసరికి మనకి పవర్ ప్లే ప్లాను. దీంట్లో ఆల్ ఇంక్లూడ్స్ టీవీ ఛానల్స్తో పాటు ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ రిమైనింగ్ వాటిల్లో ఇక్కడ చూడండి, ఇక్కడ పర్ ఇయర్కి 1499కి ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఒకటి ఉంది. బట్ ఇక్కడ కొన్ని ఓటీటీస్ అనేది మిస్ అయిపోయాయి. ఇలా మనకి రీజనల్ వైజ్గా ఓటీటీస్ అనేది ఏ రీజనల్, ఇప్పుడు ఇక్కడ చూడండి తెలుగులో అయితే ఇక్కడ వీళ్ళు సింప్లీ సౌత్ అని చెప్పి ఒక ప్లాన్ తీసుకొని వచ్చారు. దీంట్లో వచ్చేసరికి సన్ నెక్స్ట్, ఆహా తెలుగు, ఆహా తమిళ్, జీ5, ఈటీవీ ఇలా తీసుకొని వచ్చారు. ప్లస్ ఇక్కడ లైవ్ టీవీ ఛానల్స్ కూడా. దీంట్లో ఏంటంటే సోనీ లివ్ అవి మిస్ అయినాయి. సోనీ లివ్ అండ్ ఆహా తెలుగు ఉన్నవి, సోనీ లివ్ మిస్ అయింది. ఇలా డిఫరెంట్ రీజన్స్ వైజ్గా ప్లాన్స్ అయితే ఉన్నవి. ఇక్కడ చూడండి లాస్ట్లో వాచ్ ఆన్ టీవీ, వెబ్ అండ్ మొబైల్ యాప్స్. అంటే ఈ అప్లికేషన్ అనేది టీవీస్లో అండ్ మొబైల్స్, ట్యాబ్స్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్లో సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కొన్ని అయితే చూపిస్తున్నాయి ప్లాన్స్. ఇక్కడ మంత్లీ ప్లాన్స్లోకి వెళ్దాం మనం. నెక్స్ట్ ఇక్కడ మంత్లీ ప్లాన్స్ వచ్చేసరికి పవర్ ప్లేలో 299 చూపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకా రీజనల్ వైజ్గా వెళ్తే ప్లాన్స్ అనేది తగ్గుతాయి. ఇలా మనం చూసాం కదా ప్లాన్స్ అనేది. మీకు ఏ ప్లాన్ అయితే సూటబుల్ అయితే తీసుకోండి. బట్ అనేది నేను ఫస్ట్ మంత్కి ఈ 299 ప్లాన్స్ పవర్ ప్లే మంత్లీ ప్లాన్ అనేది 299ది ఓన్లీ 99కి ఎలా తీసుకోవాలనేది చూపిస్తాను.
అండ్ దీనికి ఇంటర్ఫేస్లో అసలు ఎక్కడ ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి అని కూడా మొబైల్లో ఎలా ఉంటుంది, వెబ్లో ఎలా ఉంటుంది అని కూడా చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాగిన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇక్కడ చూద్దాం, సైన్ ఇన్ చేద్దాం. సైన్ ఇన్కి మన మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ. ఇక్కడ మనకైతే ఓటీపీ వచ్చేసింది అండ్ వెరిఫికేషన్ కూడా జరిగిపోయింది. ఇక్కడ మనం పాస్వర్డ్ సెట్ చేసుకోమని చెప్పి అడుగుతుంది. పాస్వర్డ్ అనేది నేను సెట్ చేస్తున్నాను. ఇక్కడ క్రియేట్ పాస్వర్డ్ క్లిక్ చేసేసాను. ఇక్కడ ఇలా ఎంటర్ చేసిన తర్వాత మనకి ప్రొఫైల్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, వ్యూవర్ అండ్ కిడ్స్ అండ్ యాడ్ ప్రొఫైల్ ఇలా ఉన్నవి. ఇక్కడ మనకి డీటెయిల్స్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ ఇలాగా చూపిస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మనం సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ప్రైస్ వచ్చేసరికి 299 ఉంది. ఇక్కడ మనం 299 పక్కన సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, ఆల్ 40 ఓటీటీస్ ఇక్కడ ఉన్నవి. అండ్ నెక్స్ట్ మనకి ఇంకేమేమి వస్తాయి అనేది ఒకసారి చూసుకోండి మీరు. మన ప్లాన్ ఏం తీసుకుంటున్నాం, పవర్ ప్లే మంత్లీ. ఇక్కడ వచ్చేసరికి 299. ఇక్కడ చూడండి, పక్కన అప్లై కూపన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను అనేది వీడియోలో ఒక కూపన్ అయితే ఇస్తాను. ఆ కూపన్ని మీరు వీడియో మొత్తం చూసిన తర్వాత అప్లై చేయండి. ఇక్కడ అప్లై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత చూడండి 200 మనకి డిస్కౌంట్ వచ్చేసి థ్యాంక్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, 99 రూపీస్ ఫర్ ఫస్ట్ మంత్. ఓన్లీ ఇది ఫస్ట్ మంత్కి మాత్రం అప్లికేబుల్. నెక్స్ట్ మంత్ నుంచి ఇక్కడ నెక్స్ట్ మంత్ నుంచి మాత్రం మనకి 299 కట్ అవుతుంది. అండ్ దీంట్లో మెయిన్గా మీకు చెప్పేది ఏంటంటే, నెక్స్ట్ మీకు పేమెంట్ దగ్గర చూపిస్తాను. ఇక్కడ చూడండి, కింద టిక్ చేసి ఉంది కదా, అక్కడ చూడండి, ఆటో రెన్యూస్ ఎవ్రీ మంత్ అట్ 299, క్యాన్సిల్ ఎనీ టైం. అంటే మీరు ఏంటంటే పేమెంట్ ఏదైతే అప్లికేషన్ నుంచి చేస్తారో ఆ అప్లికేషన్లో అనేది మీకు ఆటో పేమెంట్ అనేది సెలెక్ట్ అయి ఉంటుంది. ఒక్కసారి పేమెంట్ చేశారంటే మీకు నెక్స్ట్ మంత్ నుంచి ఆటో పేమెంట్ అవుతుంది. అది మీరు చూసుకొని ఈ సబ్స్క్రిప్షన్ అయిపోయిన వెంటనే అది అనేది డిలీట్ చేసుకోవాలి. మోస్ట్లీ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఫోన్పే నుంచి ట్రై చేయండి. ఫోన్పేలో ఆటో పేమెంట్స్ ఎలా డిలీట్ చేయాలి, ఆప్షన్ ఎక్కడ ఉంటుంది ఏందనేది కూడా నేను చూపిస్తాను ఈ వీడియోలో. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 99 రూపీస్ మాత్రమే యాడ్ అవుతుంది. ఇది నేను ఈ అప్లికేషన్ నేను 1 మంత్ నుంచి వాడుతున్నాను. వాడి అసలు ఎలా ఉంటుంది, మనకి స్పీడ్ ఎలా ఉంటుంది, లోడ్ ఏమన్నా అవుతుందా, నెక్స్ట్ ఇలాగా ఇంటర్ఫేసెస్ ఏ ఆప్షన్లో ఏమేమి ఉంటాయి అలాగా నేను అన్నీ చెక్ చేశాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. ఇప్పుడు అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్లో ఎలా ఉంటుంది అనేది చూద్దాం. ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నేను ఆల్రెడీ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి నేను ఆల్మోస్ట్ ఒక 15 to 20 డేస్ నుంచి ఈ అప్లికేషన్ అనేది కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నాను. పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాము, టీవీ ఛానల్స్ అవి వస్తున్నావా రావట్లేదా అని. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఎక్స్పైర్డ్ 1 మంత్ బ్యాక్, అదే 1 మంత్ ప్లాన్ తీసుకున్నాను నేను. ఇక్కడ 8 డేస్ మాత్రమే లెఫ్ట్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు స్క్రీన్ చూస్తున్నారు కదా, ఈ స్క్రీన్లో ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇంటర్ఫేస్ ఎలా ఉంటాయి. కింద ఇక్కడ వచ్చేసరికి హోమ్ ఆప్షన్, లైవ్ టీవీ ఛానల్స్ అండ్ న్యూస్, స్పోర్ట్స్ ఇలా ఉన్నవి. ఫస్ట్ ఇక్కడ హోమ్లో ఏంటంటే మనకి న్యూగా రిలీజ్ అయిన కేటగిరీస్ ప్రకారం. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మ్యాచెస్, ఆల్ ఓటీటీస్ అన్నీ ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసే ఓటీటీస్ రిలేటెడ్ మొత్తం మ్యాచెస్, ఇక్కడ స్పోర్ట్స్ అలా చూపిస్తాయి. అండ్ ఇక్కడ చూడండి, ట్రెండ్ నౌ ఫ్రమ్ ఓటీటీస్. ఇక్కడ చూస్తే ఇక్కడ ఓటీటీస్ అనేది అన్ని ఓటీటీస్ ఇక్కడ ఇలా చిన్న ఐకాన్స్తో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్
మనం ఒక ఓటీటీ సెలెక్ట్ చేద్దాం. మనకు తెలిసిన ఓటీటీ ఒకటి తీసుకుందాం. ఓకే. ఇక్కడ మనం ఈటీవీ విన్ తీసుకుందాం. ఈటీవీ విన్‌లో మోస్ట్‌లీ రీసెంట్‌గా యాడెడ్ అయిన మూవీస్ ఇక్కడ చూడండి. ఇవన్నీ మోస్ట్‌లీ రీసెంటెడ్. ఒకవేళ మనం ఈ ఓటీటీలోకి వెళ్ళాలంటే ఎక్స్‌ప్లోర్ ఈటీవీ విన్ అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈటీవీలో ఉన్న కంప్లీట్ ఈటీవీలో ఉన్న ట్రెండింగ్ ఈటీవీ విన్‌లో ఉన్నవి ట్రెండింగ్ అన్నీ నెక్స్ట్ ఇలా ఈటీవీ విన్ ఎక్స్‌క్లూజివ్ ఇక్కడ బిఫోర్ టీవీ అంటే ఈటీవీలో కూడా సీరియల్స్ అవి ఈవినింగ్ టెలికాస్ట్ అయ్యే ముందే ఇక్కడ మనకి వస్తాయి. అండ్ ఈటీవీ లైవ్ ఛానల్స్ అన్నీ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ టీవీ షోస్ అండ్ టాప్ మూవీస్ ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అన్నీ ఇక్కడ వీళ్ళు మూవీస్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇలాగ అన్ని ఓటీటీస్ ఇలాగే ఉంటాయి. ఇంకొక ఓటీటీస్ కూడా మీకోసం చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సన్ నెక్స్ట్ తీసుకున్నాను నేను. ఇలా రీసెంట్గా తీసుకున్నవి ఇక్కడ వచ్చేసరికి సన్ నెట్వర్క్ రిలేటెడ్ ఛానల్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. జెమినీ లైక్ సూర్య ఛానల్స్ అండ్ షోస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో ఇక్కడ ఉంటాయి. అండ్ ఎక్స్పీరియన్స్ కూడా గురించి కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మోస్ట్లీ మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మనం ఇందాక చూసాం కదా. 1 మినిట్ మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఇక్కడ ఒకసారి మనం ఓటీటీస్కి వెళ్దాం. ఇక్కడ ఉన్న కొన్ని ఓటీటీస్లో కంపల్సరీ టీవీలో ఏంటంటే మనం ఆ ఓటీటీస్ అనేది మెయింటైన్ చేయాలి. లైక్ ఇక్కడ ఆహాకైతే ఆహా అప్లికేషన్ అవసరం లేదు. దీంట్లోనే ఇన్బుల్ట్గా దీంట్లో ప్లే అవుతుంది. జీ5కి అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. మీరు ఇక్కడ ఏ నెంబర్తో అయితే లాగిన్ చేస్తారో సేమ్ నెంబర్ అక్కడ అప్లికేషన్ కూడా లాగిన్ చేయాలి. అండ్ ఈటీవీ విన్కి అవసరం లేదు. ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసి లాగిన్ చేయాల్సిన అప్లికేషన్స్ వచ్చేసరికి ఇక్కడ సన్ టీవీ అండ్ ఆహా మనకి సోనీ లివ్ కూడా రీడైరెక్ట్ అవుతుంది. ఇక్కడ ఈ అప్లికేషన్స్ వరకు తెలుగు అప్లికేషన్స్ వరకు నేను ఇవి అయితే చెక్ చేశాను. రిమైనింగ్ అప్లికేషన్స్ మీరు చూసి కామెంట్ చేయండి. అండ్ టీవీ అప్లికేషన్స్ కూడా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మనం జెమినీ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇక్కడ సన్ నెక్స్ట్కి అనేది రీడైరెక్ట్ అయిపోద్ది. అక్కడ నుంచి మనం వాచ్ చేయొచ్చు. అండ్ ఇదే అప్లికేషన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూద్దాం లైవ్ టీవీ ఛానల్స్ క్లిక్ చేస్తున్నాను. లైవ్ టీవీ ఛానల్స్లో ఇక్కడ చూడండి మనకి రికమెండెడ్ ఫర్ యూ అంటే ఆల్రెడీ నేను ఇవన్నీ క్లిక్ చేశాను కాబట్టి ఇవన్నీ నాకు ఇక్కడ చూపిస్తున్నవి. ఇక్కడ చూడండి లైవ్ టీవీ ఛానల్స్ ఇక్కడ చూడండి జీ సినిమాలు హెచ్డి, జీ తెలుగు హెచ్డి, ఈటీవీ ఇలా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ ఇలా టీవీ ఛానల్స్ అనేవి ఉంటాయి. అండ్ న్యూస్ వచ్చేసరికి మనకి టాప్ న్యూస్ అంతా ఇక్కడ ఫిల్టర్ చేసి వీళ్ళు ఇంటర్ఫేస్లో పెడతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి స్పోర్ట్స్కి వెళ్దాం. ఇక్కడ చూడండి స్పోర్ట్స్ ఛానల్స్ అన్నీ మనకి ఇలా వస్తాయి. ఇలా మొబైల్ అప్లికేషన్లో మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ చాలామందికి ఇక్కడ చూసి అంటే యాక్చువల్గా డౌట్ వచ్చేసరికి నాకు ఉన్న డౌట్ ఏంటంటే ఇక్కడ వీళ్ళు చూపించిన ప్లాన్స్లో చూడండి యాక్చువల్గా వీళ్ళు ఎక్కడ ఏం మెన్షన్ చేయలేదు.
300 లైవ్ టీవీ ఛానల్స్ అని చెప్పారు కానీ ఇక్కడ ఏమేమి టీవీ ఛానల్స్ వస్తాయి ఏందనేది ఎక్కడ మెన్షన్ చేయలేదు. ఆ డౌట్ నాకు ఉండింది. బట్ ప్లాన్ తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే మీకు ఇక్కడ అసలు ఏమేమి టీవీ ఛానల్స్ ఉన్నాయి, ఎలా ప్లే అవుతాయా లేదా అనేది మీకు నేను వెబ్లో చూపిస్తాను. ఇక్కడ ఏంటంటే మొబైల్లో చూపించడం కొంచెం కష్టం అవుతుంది కాబట్టి నేను చూపించలేదు. మీకు కంప్లీట్గా నేను క్లియర్గా అక్కడ వెబ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికోసంగా నేను ల్యాప్టాప్ స్క్రీన్ అయితే చేంజ్ చేస్తున్నాను. అక్కడ చూద్దాం. మీకు పేమెంట్ చేసిన తర్వాత ఆటో పేమెంట్ ఆప్షన్ని ఎలా రిమూవ్ చేయాలనేది చూపిస్తానని చెప్పాను కదా. దానికోసంగా మీరు ఫోన్పే అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఫోన్పే మీద క్లిక్ చేసిన తర్వాత ఫోన్పే అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. ప్రొఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం మూవ్ చేస్తే ఇక్కడ పేమెంట్ మేనేజ్మెంట్లో ఆటోపే అని ఉంటుంది. ఆటోపే కాడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏదన్నా పేమెంట్స్ అనేది ఇక్కడ లిస్ట్లో ఉంటే ఇక్కడ లిస్ట్లో చూపిస్తుంది. నేను అన్నీ డిలీట్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ ఏం లిస్ట్లో లేదు. మీకు రెఫరెన్స్ కోసం నేను ఒక స్క్రీన్ షాట్ అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ లిస్ట్ అయితే అన్నీ ఉన్నాయి. ఈ ఆటో పేమెంట్ కొన్ని అయితే క్యాన్సిల్ చేసాము. క్యాన్సిల్ చేసినవి ఇక్కడ మీకు జస్ట్ రెఫరెన్స్ కోసం చూపిస్తున్నాను. ఇలా ఇక్కడ మీకు నేమ్స్ అయితే వస్తాయి. సెక్యూరిటీ పర్పస్ కోసం మేము అవన్నీ బ్లర్ చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, రిమూవ్ ఆప్షన్ వస్తుంది. ఇలాగ పేమెంట్ చేసిన తర్వాత ఇక్కడ రిమూవ్ చేస్తే పేమెంట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఆ నెక్స్ట్ నుంచి మనం మాన్యువల్గా చేసుకోవాలి. నెక్స్ట్ టైం కూడా మాన్యువల్ చేసినప్పుడు ఆటో పేమెంట్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఎనేబుల్ అయినప్పుడు మీరు కంపల్సరీ నెక్స్ట్ టైం అయితే రిమూవ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్రజెంట్ ఓటీటీస్ ప్లాట్ఫామ్స్ అన్నీ ఆటో పేమెంట్ అనేది ఎనేబుల్ చేసి ఉన్నాయి. చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. మనం మొబైల్లో ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అనేది చూసాం. ఇప్పుడు మనం ఏంటంటే వెబ్ వర్షన్ చూస్తున్నాం. వెబ్ వర్షన్ కోసం ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓటీటీ ప్లే అనేది సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఇక్కడ మీకు ఓటీటీ ప్లే అనేది ఇలా వస్తుంది. అండ్ పక్కనే సెర్చ్ ఆప్షన్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ సెర్చ్ అనేది చేసుకోవచ్చు, మనకి ఏది కావాలంటే అది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మూవీ సెర్చ్ చేస్తున్నాను. ఈ మూవీ సెర్చ్ చేయగానే ఇక్కడ ఇలా చూపిస్తాయి చూడండి. ఇదిగోండి, మనకి ఇలా మూవీస్ అనేది వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి ఆప్షన్స్ చూద్దాం. హోమ్ ఆప్షన్ ఒకటి, ప్రీమియం, లైవ్ టీవీ ఛానల్స్, స్పోర్ట్స్ అండ్ స్ట్రీమింగ్ నౌ, న్యూస్ అండ్ రివ్యూస్, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రీమియం కంటెంట్కి వెళ్దాం, ఎందుకంటే మనం ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్నాం కాబట్టి. ఇక్కడ చూడండి, ఇక్కడ కంటిన్యూ వాచింగ్ అంటే ప్రీవియస్గా మనం ఏదైనా వాచ్ చేసి ఉంటే ఇక్కడ కంటిన్యూ అనేది వస్తాయి. ఇక్కడ న్యూ రిలీజెస్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఏంటంటే వాళ్ళ జస్ట్ ఇంటర్ఫేస్ వర్క్ ఇది. అన్ని ఓటీటీస్ అనేది ఇక్కడ కంటెంట్ తీసుకొని వచ్చి ఇక్కడ పెడతారు. ఇక్కడ చూడండి, G5 అండ్ సోనీ లివ్, ఇలా డిఫరెంట్ ఓటీటీస్ కంటెంట్ అంతా ఇక్కడ ఇంటర్ఫేస్లో చూపిస్తారు మనకి గుడ్ ఎక్స్పీరియన్స్ కోసం. ఇక్కడ చూద్దాం, మనం తీసుకున్న పవర్ ప్లే మంత్ ప్లాన్లో మనకి ఓటీటీస్ అనేది ఏమేమి ఓటీటీస్ ఇచ్చారనేది ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చూడండి, సోనీ లివ్, ఆహా. ఇందాక మొబైల్ అనేది చిన్న ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మీకు చూపించడం కష్టం అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇలా డిఫరెంట్ ఇదిగోండి, ఇక్కడ ఓటీటీస్ అన్నీ ఇక్కడ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఈ ఓటీటీస్తో పాటు డిఫరెంట్గా మనకి ఇంకా కొన్ని అడిషనల్ కంటెంట్ అనేది ఉంటుంది. అది ఇక్కడ హోమ్ స్క్రీన్లోకి వెళ్తే మనకి కింద స్క్రోల్ డౌన్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ అడిషనల్ ఓటీటీస్ కొన్ని కనిపిస్తాయి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, +65 ఓటీటీస్ అని చెప్పి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే మనం తీసుకున్నప్పుడు ఇవన్నీ సోనీ లివ్, G5 అనేది ఆల్రెడీ మన ప్లాన్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. ఇక్కడ ఇటు వచ్చేసరికి చూడండి, నెట్ఫ్లిక్స్లో 7,000+ కంటెంట్ ప్లస్ అమెజాన్ ప్రైమ్, ఇక్కడ జీ సినిమాలు ప్లస్ యాపిల్ టీవీ అండ్ యూట్యూబ్ కంటెంట్, ఇలా కొన్ని కంటెంట్ వచ్చేసరికి వీళ్ళు యాడ్ ఆన్గా కొంత కస్టమైజ్డ్ కంటెంట్ ఇస్తున్నారు. అంటే కంప్లీట్ యాక్సెస్ ఇవ్వట్లేదు, కొన్ని వీడియోస్ మాత్రమే వీళ్ళు యాక్సెస్ తీసుకొని ఇక్కడ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రీవియస్గా నేను చెప్పినట్టుగానే మీకు డిఫరెంట్ ఒక్కొక్క ఓటీటీస్లో ఎలా రీడైరెక్ట్ అవుతాయి అనేది చూపిస్తాను. ఇక్కడ మనం దానికోసంగా మన ప్రీమియం ఆప్షన్లోకి వెళ్దాం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఇక్కడ G5 అనేది రీడైరెక్ట్ అయ్యిద్ది అండ్ సోనీ లివ్ రీడైరెక్ట్ అయ్యిద్ది. నెక్స్ట్ వచ్చేసరికి సన్ నెక్స్ట్ రీడైరెక్ట్ అయ్యిద్ది. ఈటీవీ విన్, ఆహా మాత్రం ఇన్బుల్ట్గా దీంట్లోనే ప్లే అవుతాయి. అది కూడా మీకు చూపిస్తాను.
ఇప్పుడు సోనీ లివ్ చూపిస్తున్నాను చూడండి. సోనీ లివ్లో ఇదిగో నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక మూవీ అయితే ప్లే చేస్తున్నాను. ఇదిగో చూడండి, ఇక్కడ మన మూవీ అయితే అండ్ నెక్స్ట్ మీకు ఓటీటీ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు G5 కంటెంట్ చూపిస్తాను చూడండి. ఇదిగోండి, ఇది G5 కంటెంట్. దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి ప్లే బటన్ క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ మన ఇది ఓటీటీ ప్లే యాప్. ఇక్కడ పక్క മലയാള സാഹിത്യത്തിലെ చూడండి, మనకి పక్క పేజ్కి వెళ్ళిపోయి ఇక్కడ ప్లే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ సన్ టీవీ కూడా అలాగే, అంటే సన్ నెక్స్ట్ కూడా అలా వస్తుంది. చూడండి, ఈ మూవీ అయితే ప్లే చేస్తున్నాను. ఇక్కడ ప్లే చేయగానే చూడండి, ఇక్కడ మనకి పేజ్ యూఆర్ఎల్ కంప్లీట్గా సన్ నెక్స్ట్ యూఆర్ఎల్కి వెళ్ళిపోయింది. ఇక్కడ మూవీ అనేది ప్లే అవుతుంది. ఇలాగే సేమ్ ఆహా అయితే ఇన్బుల్ట్ గానే ప్లే అవుతుంది. ఇది కూడా చూపిస్తాను. ఆహా ఇలాగే దీంట్లోనే ప్లే అవుతుంది. మీకు వెబ్ వర్షన్, టీవీ వర్షన్ అయితే ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది. మొబైల్లో మాత్రం కొంచెం కస్టమైజ్గా ఐకాన్స్ అంతా చిన్నగా ఉంటాయి కాబట్టి మీకు కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అండ్ ఈ వీడియో కంప్లీట్ రివ్యూ అయితే ఇదే. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి స్పోర్ట్స్ అయ్యి ఆల్రెడీ మీకు మొబైల్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ స్ట్రీమింగ్ నౌ అంటే ఇది. ఇంకా మనం ఇక్కడ చూడాల్సింది లైవ్ టీవీ ఛానల్స్. ఇక్కడ చూడండి, లైవ్ టీవీ ఛానల్స్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మీకు ఆల్రెడీ మొబైల్లో చూపించాను ఎక్కడ ఏమేమి టీవీ ఛానల్స్ అన్నీ వస్తాయి అనేది. ఇక్కడ చూడండి, లైవ్ టీవీ ఛానల్స్ ఏమేమి వస్తాయి. జెమినీ ఫర్ ఎగ్జాంపుల్గా మీకు జెమినీ పెట్టి చూపిస్తాను ఈ టైంలో ఏమి వస్తున్నాయి అనేది. ఇంకో చూడండి, ఇక్కడ ప్లే క్లిక్ చేయగానే లైవ్ టీవీ ఛానల్స్ వస్తాయి. చూడండి, లైవ్. అలాగే అన్ని టీవీ ఛానల్స్ అలాగే వస్తాయి. మీకు ఎక్స్పీరియన్స్ అయితే కంప్లీట్గా బాగుంది. ఇక్కడ టీవీ ఛానల్స్లో మీకు చెప్పాల్సింది ఏంటంటే మనకి స్టార్ రిలేటెడ్ అంటే లైక్ హాట్స్టార్ రిలేటెడ్ ఛానల్స్ అన్నీ మాత్రం మనకి రావు దీంట్లో. రిమైనింగ్ అన్ని తెలుగు ఛానల్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఇది కంప్లీట్ ఓటీటీ ప్లే రివ్యూ ఇది. యాక్చువల్గా ఇది ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మీకు ఫస్ట్లో చెప్పాను మీకు ఇవన్నీ కాంబో ప్యాక్. ఓటీటీ ప్లే అనేది కాంబో ప్యాక్, లేదా ఇండివిజువల్గా ఓటీటీస్ తీసుకోవడం బెటరా లేదా కాంబో ప్యాక్ తీసుకోవడం బెటరా అనేది. మీకు దానికోసం కూడా ప్రూఫ్ కోసం మీకు చూడండి, ఇక్కడ మనకి యాక్చువల్గా ఆహా ప్లాన్స్ చూసుకోండి. ఆహా ప్లాన్స్ ఫర్ ఎగ్జాంపుల్గా మనం 399 ప్లాన్ అంటే యాన్యువల్ ప్లాన్, మొబైల్ ప్లాన్ 399 ఉంటుంది. అది తీసుకున్న మీకు చూడండి 399 ప్లస్ సన్ టీవీ ప్లాన్ చూడండి 899 ఉంది. ఇలాగా ఈటీవీ విన్ 499. ఇలాగా డిఫరెంట్ చూడండి. అన్ని ఓటీటీస్ నేను ఫర్ ఎగ్జాంపుల్గా యావరేజ్ మీద తీసుకున్నాను చూడండి. ఇలా ఈ యావరేజ్ మీద తీసుకున్నాను. మీకు ఓవరాల్ యావరేజ్ మీద తీసుకున్నా కానీ పర్ ఇయర్ 2000 చేంజ్ అవుతుంది. ఇక్కడ యాన్యువల్ ప్లాన్ వచ్చేసరికి 2300 చేంజ్ ఎంత వస్తుంది మనకి ఓటీటీ ప్లేలో. నా రివ్యూ అయితే యాక్చువల్గా ఓటీటీ ప్లే అనేది చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను అయితే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ తరపున చాలా బాగుంది.
ఇప్పుడు లోడ్ అవ్వడంలో కానీ, మనకి ఇంటర్ఫేస్ కానీ, కంటెంట్ ప్రొవైడ్ చేయడంలో కానీ, రికమెండేషన్స్ అండ్ ప్లాన్స్ ప్లస్ వీళ్ళు యాడ్ ఆన్ ఏంటంటే టీవీ ఛానల్స్ అన్నీ వస్తున్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ డేస్లో ఇప్పుడు టీవీ ఛానల్స్ లైవ్ మనం డిష్ తీసుకోవాలన్నా కానీ అప్రాక్సిమేట్గా రూ. 250 మినిమం రూ. 250 ఉంటుంది. మ్యాక్సిమం 300 వరకు ఉండొచ్చు. ఇవన్నీ కంపేర్ చేసుకుంటే ఇదైతే చాలా బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను అయితే అనుకుంటున్నాను. ఇంకా రిమైనింగ్ చాలా ప్లాట్ఫామ్స్ అయితే ఉన్నాయి, లైక్ టాటా ప్లే, బింగ్ అని ఇలా ఇలా ఉన్నాయి, కానీ దాంట్లో టీవీ ఛానల్స్ అవి రావట్లేదు. నేను చూశాను అది కూడా ఆల్రెడీ. ఇది బెస్ట్ ప్లాట్ఫామ్ అని నేను అనుకుంటున్నాను. ఈ రివ్యూ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Thank you for watching Avi Creative Media.